వెల్కమ్ టు అగ్మాక్స్. మన దేశంలో కూరగాయల సాగు విస్తారంగా జరుగుతుంది. ప్రస్తుతం దాదాపు 11.24 మిలియన్ హెక్టార్లలో కూరగాయలు పండిస్తూ ప్రతి సంవత్సరం 212.91 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. దీంతో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. కూరగాయల్లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషక విలువల వల్ల రోజువారీ ఆహారంలో కూరగాయల వినియోగం పెరుగుతోంది. అయితే ఆరోగ్య పరిశోధనల ప్రకారం ఒక మనిషి రోజుకు 300 గ్రాముల కూరగాయలు తినాలి. కానీ మన దేశంలో సగటున రోజుకు కేవలం 200 గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటున్నారు. అంటే దాదాపు 100 గ్రాముల కొరత ఉంది. ఈ లోటును పూడ్చాలంటే కూరగాయల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కూరగాయల సాగులో నాణ్యత లేని విత్తనాలు వాడటం, శాస్త్రీయ పద్ధతిలో నారు సిద్ధం చేయకపోవటం, తక్కువ దిగుబడినిచ్చే రకాలను సాగు చేయటం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వంటి లోపాల వల్ల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఏ పంటలోనైనా అధిక దిగుబడి పొందాలి అంటే నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవటం, ఆరోగ్యవంతమైన నారు మొక్కలు తయారు చేయటం చాలా ముఖ్యం. ముఖ్యంగా టమాటా, వంకాయ, మిరప, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లి వంటి పంటలను నేరుగా పొలంలో విత్తకుండా ముందుగా నారుమడిలో నారు పెంచి తర్వాత పొలంలో నాటాలి. సాధారణంగా రైతులు పొలంలో ఒక మూలలో బెడ్లు తయారు చేసి విత్తనాలు చల్లుతారు. కానీ ఈ విధానంలో వర్షాలు పడితే నారుమడి పాడవటం, పశువులు నాశనం చేయటం, కీటకాలు, తెగుళ్లు దాడి చేయటం వంటి సమస్యలు ఉంటాయి. ఫలితంగా సరైన నారు లభించక రైతులు నష్టపోతారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి నాణ్యమైన నారు పొందటానికి శాస్త్రీయమైన మార్గం ప్రోట్రేల్స్లో నారు పెంచే విధానం. ప్రోట్రేల్స్లో పద్ధతిలో ఏ వాతావరణంలోనైనా ఆరోగ్యవంతమైన నారు మొక్కలు లభిస్తాయి. కీటకాలు, తెగుళ్లు తక్కువగా దాడి చేస్తాయి. తక్కువ విత్తనాలతోనే ఎక్కువ నారు మొక్కలు సిద్ధమవుతాయి. ఒకే రకంగా ఉండే బలమైన నారు లభిస్తుంది. పొలంలో నాటిన తర్వాత మొక్కల పెరుగుదల చక్కగా సాగి అధిక దిగుబడి ఇస్తుంది. అందువల్ల సాధారణ నారుమడుల బదులు ప్రోట్రేల్స్లో పద్ధతిని పాటించడం రైతులకు లాభదాయకం. ప్రోట్రే నర్సరీ వలన కలిగే ఉపయోగాలేవో కూడా ఈ వీడియోలో చూద్దాం. ప్రోట్రే నారును సాధారణంగా షేడ్ నెట్ హౌస్ కింద పెంచుతారు. దీనివల్ల మొక్కలు ఎక్కువగా ఎండ, వర్షం, గాలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షించబడతాయి. అంతేకాకుండా చీడపీడల దాడి కూడా తక్కువగా ఉంటుంది. విత్తనాలను పూర్తిగా క్రిమిరహితమైన మీడియా అనగా కోకోపీట్, పెర్లైట్, వెర్మిక్యులైట్ మొదలైన పదార్థాల్లో వేస్తారు. ఈ పదార్థాలు శుభ్రంగా, తేలికగా ఉండటంతో ఎటువంటి హానికారక క్రిములు విత్తనాలను పాడు చేయలేవు. దాంతో మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు కూడా వృధా కావు. ఇక ప్రోట్రేలో ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క సెల్ ప్లగ్లో నాటుతారు. దీంతో మొక్కల మధ్య నీటి కోసం కానీ, వెలుతురు కోసం కానీ పోటీ ఉండదు. ప్రతి మొక్కకు తగినంత స్థలం దొరకటంతో మొక్కలు సమానంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ విధానంలో మొక్కల వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది. వేర్లు సరిగా తయారవటం వలన పొలంలో నాటిన తర్వాత మొక్కలు బలంగా పెరుగుతాయి. ప్రోట్రే నారులో మొలక శాతం చాలా ఎక్కువగా ఉండటం వలన రైతులకు విత్తన ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ విత్తనాలతో ఎక్కువ మొక్కలు లభిస్తాయి. ఇక పొలంలో నాటిన వెంటనే మొక్కలు త్వరగా అలవాటు పడి త్వరగా ఉత్పత్తి దశకు చేరుకుంటాయి. దీనివల్ల పంట నుండి వచ్చే ఆదాయం కూడా ముందుగానే రావటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రోట్రేలలో నారు నిర్వహణ చాలా సులభం. చాలా తేలికగా మొక్కల్ని ట్రేలతో పాటే రైతులకు అందించవచ్చు. దీనివల్ల మొక్కలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు లోనవ్వకుండా ఉంటాయి. దీనివల్ల పొలాల్లో నారును నిర్వహించడం చాలా సులభం. నీరు పెట్టడం, సంరక్షణ చేయటం తేలికవుతుంది. అవసరమైతే ట్రేలతో సహా నారు రైతులకు సులభంగా అందించవచ్చు. దీనివల్ల మొక్కలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు లోనవ్వకుండా ఉంటాయి. ప్రోట్రేలో నారుమడిని పెంచే విధానం ఎలా ఉంటుంది అంటే, మొదటిగా నారు పెంచే ట్రేలను శుభ్రం చేయటం చాలా ముఖ్యం. అందుకోసం ట్రేలను ముందుగా శిలీంద్రనాశిని 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉన్న ద్రావణంలో ముంచి ఉంచాలి. ఇలా చేయటం వల్ల ట్రేలో ఉండే శిలీంధ్రాలు, రోగాలు నశిస్తాయి. ఆ తర్వాత ట్రేలో కోకోపిట్ లేదా మట్టి మిశ్రమం నింపాలి. సాధారణంగా కోకోపిట్ ఎక్కువగా వాడతారు. ఎందుకు అంటే దీంట్లో 30 నుండి 40% తేమ సహజంగానే ఉంటుంది. దాంతో విత్తనం వేసిన వెంటనే నీరు పోయాల్సిన అవసరం ఉండదు. విత్తనాలు నాటడానికి ముందు ప్రతి ప్లగ్ అనగా సెల్లో చిన్న గుంట చేసుకోవాలి. ఆ గుంటలో ఒక్కో విత్తనం వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత ట్రేలను ఒకదాని మీద ఒకటి 10 ట్రేల వరకు కట్టలాగా అమర్చాలి. ఈ కట్టను ప్లాస్టిక్ షీట్ లేదా కవర్తో 3-4 రోజుల పాటు మూసిపెట్టాలి.
ఇలా చేయటం వల్ల లోపల వేడి అనగా ఉష్ణోగ్రత పెరిగి తేమ ఎక్కువగా ఉండి విత్తనాలు త్వరగా మరియు సమానంగా మొలకెత్తుతాయి. 4 రోజుల తర్వాత ప్లాస్టిక్ కవర్ను తీసివేయాలి. ఆ తర్వాత ట్రేలను షేడ్ నెట్ హౌస్లో కింద ప్లాస్టిక్ షీట్ వేసి 2 వరుసలుగా పక్కపక్కన అమర్చుకోవాలి. ఇలా అమర్చడం వల్ల ట్రేలు శుభ్రంగా ఉంటాయి, నీరు పోయటం సులభమవుతుంది, అలాగే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. ట్రేలను ప్లాస్టిక్ షీట్పై అమర్చడం వల్ల మొక్కల వేర్లు కింద మట్టిలోకి చొచ్చుకుపోకుండా ఉంటాయి. దీంతో ట్రేలను ఎప్పుడైనా సులభంగా కదిలించుకోవచ్చు. ప్రతిరోజు మొక్కలకు తగినంత నీటిని ఇవ్వాలి. మొక్కల నుంచి ఎదుగుదల కోసం 12 నుండి 15 రోజుల తర్వాత 3 గ్రాముల నీటిలో కరిగే ఎరువును 1 లీటర్ నీటికి కలిపి మొక్కలకు ఇవ్వాలి. నారు మొక్కలు చీడపీడల నుండి రక్షించడానికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకోసం నాటిన 7 నుండి 10 రోజుల తర్వాత థైమిథోయేట్ 30 EC 0.25% లేదా మోనోక్రోటోఫాస్ 36 SL 0.03% ద్రావణం పిచికారీ చేయాలి. అదేవిధంగా పొలంలో నాటడానికి 7 రోజుల ముందు కూడా ఒకసారి పిచికారీ చేయటం అవసరం. నారుమడిని వర్షాభావం, మంచు వంటి ప్రతికూల పరిస్థితుల నుండి రక్షించడానికి వెదురుతో అర్ధచంద్రాకారంలో టన్నెల్ తయారు చేసి అవసరమైనప్పుడు పైభాగాన్ని పాలిథిన్ కవర్తో కప్పాలి. దీని వలన నారు మొక్కలు ఎటువంటి నష్టం లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ విధంగా సంరక్షణ తీసుకుంటే ఎక్కువ కూరగాయల నారు 20 నుండి 25 రోజుల్లో నాటడానికి సిద్ధమవుతుంది. అయితే ఉల్లిపాయ నారు మాత్రం 40 నుండి 45 రోజులు పడుతుంది. షేడ్ నెట్ ఏర్పాటు చేయటం చాలా సులభం, అలాగే తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అదేవిధంగా పోర్ట్రేలు కూడా రైతులు కొనుగోలు చేయడానికి అనువైన ధరల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పరిశోధనల ప్రకారం నాణ్యమైన విత్తనాల ఎంపిక చేసి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచితే కూరగాయల దిగుబడి 20 నుండి 25% వరకు పెరుగుతుంది. కాబట్టి రైతులు సాధారణ పద్ధతుల కంటే ఈ విధానాన్ని అవలంబించి అధిక లాభాలు పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో 11.24 మిలియన్ హెక్టార్లలో కూరగాయలు పండించి సంవత్సరానికి 212.91 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. కూరగాయల వినియోగం పెరుగుతున్నా మన దేశంలో సగటున రోజుకు కేవలం 200 గ్రాములే తీసుకుంటున్నారు, కానీ అవసరమైతే 300 గ్రాములు ఉంది. ఉత్పత్తి తగ్గడానికి నాణ్యత లేని విత్తనాలు, తక్కువ దిగుబడినిచ్చే రకాల సాగు, సరైన యాజమాన్య పద్ధతుల లోపం కారణమవుతున్నాయి. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని ఆరోగ్యవంతమైన నారు మొక్కలు తయారు చేయటం చాలా ముఖ్యం. టమోటా, వంకాయ, మిరప, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లి వంటి పంటలకు నారుమడిలో పెంచిన తర్వాతే పొలంలో నాటాలి. సాధారణ నారుమడులు వర్షాలు, పశువులు, కీటకాలు, తెగుళ్ల దాడితో నష్టపోతాయి. ఈ సమస్యలను నివారించడానికి ప్రోట్రేలలో నారు పెంచే శాస్త్రీయ పద్ధతి రైతులకు లాభదాయకం. పోర్ట్రే నారును షేడ్ నెట్ హౌస్లో పెంచడం వలన వాతావరణ ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయి. విత్తనాలను కోకోపిట్, పెర్లైట్, వెర్మికులైట్ వంటి క్రిమి రహితమైన మీడియాలో నాటడం వలన మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతి షెల్లో ఒక్కో విత్తనం వేయటం వలన మొక్కల మధ్య నీరు, వెలుతురు కోసం పోటీ ఉండదు. ప్రోట్రే నారులో వేర్లు బలంగా అభివృద్ధి చెంది పొలంలో నాటిన తర్వాత మొక్కలు బలంగా పెరుగుతాయి. తక్కువ విత్తనాలతో ఎక్కువ మొక్కలు లభించడం వలన రైతులు విత్తన ఖర్చు తగ్గుతుంది. పొలంలో నాటిన వెంటనే మొక్కలు త్వరగా అలవాటు పడి పంట నుండి ముందుగానే ఆదాయం వచ్చే అవకాశం రైతులకు ఉంటుంది. ప్రోట్రేలు శుభ్రపరచడం, సరైన ఎరువులు, పురుగుమందులు వాడటం వలన నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచడం వలన కూరగాయల దిగుబడి 20 నుండి 25% వరకు పెరుగుతుంది.